హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. మహాకాళేశ్వర స్వామి టెంపుల్నే కాకుండా స్వామివారిని కూడా మనందరం కలిసి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని వీడియో తీయడానికి లోపల ఎలో చేశారు. నేను గుడి లోపల అన్ని విశేషాలను వీడియో తీశాను. మనందరం కలిసి స్వామివారిని దర్శనం చేసుకుందాం. రండి నాతో. కనిపిస్తుంది కదండి, ఈ టీవీలో భస్మహారతిని లైవ్ చూసాము. భస్మహారతికి వెళ్ళాలి అంటే మనం 1 మంత్ ముందే టికెట్ బుక్ చేసుకోవాలట. మనం ఉజ్జయిని వెళ్ళాలంటే ఇండోర్ నుంచి 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఉజ్జయిని 1 అవర్ పడుతుంది. బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలానే ప్రైవేట్ ట్యాక్సీ ఫెసిలిటీ కూడా ఉంది. మేము 250 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఈ దర్శనానికి వెళ్ళే ఈ లైన్లలో అసలు రష్ లేదండి, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడమే. 10 మినిట్స్లో దర్శనం అయింది. మేము ఒక 20 మినిట్స్ దాకా అక్కడే నిల్చున్నాము. అయితే ఈ 250 రూపీస్ టికెట్ స్పర్శ దర్శనం కాదండి, స్వామివారి కొద్దిగా ముందు వరకు వెళ్తాము. స్పర్శ దర్శనం వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ 1500 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ డే మేము దానికి కూడా ట్రై చేసామండి, కానీ 2 అవర్స్కి 50 టికెట్సే ఇస్తారు. అలా మేము 6 o'clock నుండి 9:30 వరకు వెయిట్ చేసాము. అయినా మాకు టికెట్ దొరకలేదు. అందుకని మేము స్పర్శ దర్శనానికి జలాభిషేకానికి వెళ్ళలేకపోయాము. స్వామివారిని ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. 250 రూపీస్ టికెట్ అయితే ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు. 1500 రూపీస్ అయితే లోపల జలాభిషేకం కూడా చేసుకోవచ్చు. కానీ ఆ టికెట్స్ తొందరగా దొరకవండి. 50 మెంబర్స్కే ఇస్తారు ఒక్కసారి ఓపెన్ చేస్తే. టికెట్స్ కౌంటర్ ఒకసారి ఓపెన్ చేస్తే ఓన్లీ 50 మెంబర్స్కే ఇస్తారట. మాకు 3 అవర్స్ నిల్చున్నా కూడా టికెట్స్ దొరకలేదు. ఫ్రీ దర్శనం అయితే ఇంకా కొద్దిగా వెనక్కి 2 అవర్స్ పడుతుందట. ఇది మొత్తం స్వామివారి గర్భగుడి ముందండి, ఆలయం లోపల. ఇది ఫ్రీ దర్శనం లైన్. మేము ఫస్ట్ 250 రూపీస్ టికెట్ తోటి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ జలాభిషేకం కోసం ట్రై చేస్తే దొరకలేదండి. మళ్ళీ ఇలానే 250 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని ఈ వేలో నుంచి బయటికి రావాలి. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి బయటికి రాగానే ఆ ఆలయం ప్రాంగణంలోనే చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటి అన్నింటినీ దర్శనం చేసుకుందాం రండి. మనం ఈ టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే మనం అన్ని దేవాలయాలను మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ కనిపించే వ్యూ మొత్తం ఆలయ ప్రాంగణం లోపల వైపేనండి. లోపల వైపే ఇలా మొత్తం చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంగణం మొత్తంలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో చూసొద్దాం రండి. శ్రీ సిద్ధి వినాయక్ మందిర్, ఇప్పుడు మనం శ్రీ సాక్షి గోపాల స్వామిని దర్శనం చేసుకుందాం.
ఇది మెయిన్ దేవాలయం, మహాకాళేశ్వర స్వామి జ్యోతిర్లింగ దేవాలయం. మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. మనం ఈ టెంపుల్ ముందు నిల్చొని ఒకసారి చుట్టూ వ్యూ చూద్దాం ఎలా ఉంది అని. శ్రీ లక్ష్మీ నృసింహ మందిర్. శ్రీ పండరీనాథ్ స్వామి. చింతాహరన్ గణేష్, రిద్ధి సిద్ధి గణేష్. దాస్ హనుమాన్ మందిర్. ఇక్కడ నవగ్రహ పూజలు చేయించుకుంటూ ఉంటారు, రాహుకేతు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ చుట్టూ ఉన్న ప్రతి శివాలయంలో మనమే స్వయంగా జలాభిషేకం చేసుకోవచ్చు. హనుమాన్. గాయత్రి అమ్మవారు. వీటిని ఏకాదశ రుద్ర మహాదేవులు అంటారు. ఒకే చోట ఏకాదశ శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ. భద్రకాళి మందిర్. ఇలా మహాకాళేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఇలా చిన్న చిన్న శివాలయాలు చాలా ఉన్నాయండి.
వీటన్నిటిని మనం దర్శనం చేసుకోవడానికి బాగానే టైం పడుతుంది. ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఉజ్జయినిలో 2 days స్టే చేయాలండి. అలా స్టే చేయడం వల్ల అక్కడ ఉన్న అన్నింటినీ ప్రశాంతంగా మంచిగా చూసి రావచ్చు. ఉజ్జయినిలో ఆంధ్రాశ్రమము అవి ఉంటాయండి స్టే చేయడానికి. ఇస్కాన్ టెంపుల్లో కూడా రూమ్స్ ఉంటాయండి. లేకపోతే గుడి నుంచి 5-6 kilometers దూరం ఉంటుంది. గుడికి దగ్గరలో హోటల్స్ బాగున్నాయండి, వాటిల్లో స్టే చేయొచ్చు. మేము గుడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో స్టే చేసాము 2 days. ఇప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవాలయాలన్నీ చూసాము. మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తే కొద్ది దూరంలో బడా గణేష్ టెంపుల్ ఉంటుంది. దీన్ని చూసుకుని ఇంకొద్ది ముందు పోతే హరసిద్ధి మాత టెంపుల్ ఉంటుంది. ఈ రెండింటిని అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా చూడవలసిన టెంపుల్స్. ఇక్కడ దగ్గరలోనే విక్రమాదిత్య టెంపుల్ కూడా ఉంది, కానీ మేము మళ్ళీ వద్దామనుకున్నాము, కుదరలేదు, అది చూడలేకపోయాము. ఇది బడా గణేష్ టెంపుల్. ఇప్పుడు మనం చూడబోయే మందిరం హరసిద్ధి మాతా మందిరం. ఈ రెండింటి మీద రాత్రిపూట దీపాలు వెలిగిస్తారు. ఈ మందిరం చాలా విశాలంగా చాలా బాగుంది. ఇది హరసిద్ధి మాతా టెంపుల్ అండి. హరసిద్ధి మాతా టెంపుల్లో మెయిన్ ద్వారం ఇది. దీనిలోంచి లోపలికి పోతే సింహము అమ్మవారి వాహనం కదా, ఎదురుగా సింహ వాహనము ఉంటుంది. ఇది గుడి లోపల పై భాగం అండి. పైన ఇలా శ్రీచక్రాన్ని డ్రా చేశారు. అలానే వివిధ దేవతామూర్తులను కూడా చిత్రీకరించారు. ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా టౌన్లో గుడికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయండి, వీటిని తప్పకుండా చూడాలి. అవి మహాకాళేశ్వర ఆలయము, బడా గణేష్ ఆలయము, హరసిద్ధి మాత ఆలయము, మహాకాల్ కారిడారు, విక్రమార్క దేవాలయము, విక్రమాదిత్య ఆలయం కూడా ఉందండి ఒకటి, అది చార్ధామ్ టెంపుల్. ఇంతవరకు ఉజ్జయిని టెంపుల్ ఉజ్జయిని టౌన్ లోపల వైపు ఉన్నవి. ఉజ్జయిని టౌన్ అవుట్ సైడ్ 5-6 kilometers డిస్టెన్స్లో ఇంకొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు తప్పకుండా అవి కూడా చూడండి. మహాకాల్ కారిడార్ వీడియోను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, దాని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.